వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఎవరైతే ఎక్కువ అమ్మని ప్రేమించే అభిమానులు ప్రతి ఒక్క స్టేట్లో ఉన్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ అభిమానుల ప్రేమ తట్టుకోలేనంత ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆమె అందుకనే అంత భరోసాగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు హైదరాబాద్లో ఉన్న అన్ని సంవత్సరాలు కూడా చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో పెద్ద పెద్ద అభిమానులు ఆమె కోసం ప్రతిరోజు 100-200 మంది ఆమె ఇంట్లో ఆమె కోసమే, ఆమె మాటలు వినటానికి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది. అలాంటి అభిమానులు ఎంతోమంది రాత్రి ఈ న్యూస్ జరిగిందని తెలిసిన తర్వాత, ఫ్లైట్లు లేవని తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి కార్లలో ఎంతోమంది వెళ్ళారు. అలాంటి అభిమానుల్లో అమ్మని ఎక్కువగా ప్రేమించే ఇంకొక అభిమాని చిరంజీవి అని మన తుక్కుగూడలో ఉంటారనమాట. చాలా అంటే ఆయన ఒక రియల్టర్, ఒక కన్స్ట్రక్షన్ అవన్నీ చేసుకుంటున్నప్పుడు కూడా కేవలం అమ్మ దగ్గరలో ఉంటారు అని చెప్పేసి ఎక్కువ అమ్మ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో కూడా చిరంజీవి ఒకళ్ళు. ప్రజెంట్ నైట్ నేను కాల్ చేసినప్పుడే అమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పారు. అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. మీరు ఒకసారి అక్కడ చెప్పాలంటే నెట్ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. వాళ్ళు మనకి జూమ్ కాల్లో అందుబాటులో రావడానికి, వీడియో కాల్లో కూడా చాలా కష్టంగా ఉంది. బట్ ఒకసారి మీరు జానకమ్మని చూడొచ్చు. జానకమ్మ కోసం ఎంతోమంది తహతహలాడిపోతున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మిగతా ఎక్కడ డిజిటల్ మీడియాలో ఆమెను చూపించడానికి అవకాశం దొరకలేదు ఎవరికి కూడా. ఏ మీడియాలో కూడా పెద్దగా అవకాశం దొరకలేదు. ఒక్కసారి జానకి అమ్మని ఇక్కడ మీరు చూసి ఆమె లాస్ట్ ఒకసారి అమ్మని చూడవచ్చు మీరు అందరూ కూడా. అంటే నాకు రావట్లేదు, అమ్మ చనిపోయారని చెప్పడానికి రావట్లేదు, ఒకసారి అమ్మని లాస్ట్లో చూడండి అని చెప్పడానికి కూడా తొందరగా రావట్లేదు. ఎందుకంటే ఆమె మనతో పాటే ఉన్నారు, ఆమె పాటల రూపంలో. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఆమె మనతోనే ఉన్నారు కదా. ఆమె చెప్పే మాటలు, ఆమె పాడిన పాటలు, అభిమానుల కోసం ఆమె చెప్పే మంచి మంచి ఎన్ని నీతి వాక్యాలు, ఆమె నిజంగా ఆమె చెప్తూ ఉంటే మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? ఇలానే ఉండాలి కదా. 88 సంవత్సరాల జానకి అమ్మ ఎన్నో వేల పాటలు పాడినప్పటికి కూడా ఎప్పుడు కూడా నిరాశపడలేదు జీవితంలో. ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కావని రిజెక్ట్ చేసినా కానీ ఆమె వాయిస్ పనికిరాదని చెప్పిన ఇనిషియల్ డేస్లో ఆమె ఎలాంటి పాటనైనా నేను పాడగలను, నా చేత మీరు పాడించుకుంటారు అని అక్కడే నిలబడి తను ప్రూవ్ చేసుకొని ఎవరైతే ఆమె వాయిస్ను రిజెక్ట్ చేశారో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ జానకి అమ్మే మాకు కావాలి, జానకి అమ్మతోనే మేము పాడించుకుంటాము, జానకి అమ్మ లేకపోతే, జానకి అమ్మ పాడకపోతే ఆ పాటకి అర్థం ఉండదని చెప్పేసి ఎంతోమంది ఆమెతో పాడించుకున్న సందర్భాలు అన్నీ ఇన్ని కాదు, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్తూ ఉంటే మనకు తెలుస్తుంది. చిరంజీవి ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో చెప్పగలరా? ఇఫ్ యూ డోంట్ మైండ్. మన వాళ్ళు ఎవరైనా వచ్చారా అందుబాటులోకి అక్కడికి? మన మన ఆమెతో పాటు పాడిన సింగర్స్ కావచ్చు, లేకపోతే యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా వచ్చారా అక్కడికి? రోషన్, కొంచెం మనకి ఫ్లైట్స్ ఇబ్బంది అవ్వడం వల్ల చాలా మంది రాలేకపోయారు. మనకి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఒకటే ఫ్లైట్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా మంది రీచ్ అవ్వలేకపోయారు. కానీ ఇక్కడ కన్నడ నుంచి కానీ, తమిళ ఇండస్ట్రీ కానీ, సుజాత మోహన్ గారు, తర్వాత చిత్ర గారు, సునీత గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోతున్నారు మరి కొద్దిసేపట్లో. అమ్మగారి ఫైనల్ రైట్స్ 4 o'clock స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఒక ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ సాయంత్రం ఆవిడ అంత్యక్రియలు 6:30కి అలా జరగనున్నాయి. చుట్టుపక్కల ఒక్కసారి అక్కడ ఇప్పుడు అమ్మని ఎక్కడ ఏదన్నా ఫామ్ హౌసా, అమ్మగారి ఫామ్ హౌసా అది, లేకపోతే అభిమానుల ఫామ్ హౌసా అది? అరేంజ్మెంట్స్ అంతా ఎవరు చేశారు? ఎందుకంటే కొడుకు లేరు ఆమెకి, ఇంకా ఎవరు అరేంజ్మెంట్స్ అని చూసుకుంటున్నారు? ఇక్కడ మైసూర్ లో ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు, నవీన్, పవన్ అని. ఆవిడ పేరు మీద వాళ్ళు ఒక ఫర్నిచర్ షాప్ కూడా స్టార్ట్ చేశారు, ఎస్ జానకి ఫర్నిచర్ అండ్ టింబర్స్ అని. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ మైసూర్ లో చాలా అద్భుతంగా అమ్మని ఇన్ని రోజులు చూసుకున్నారు. మురళి లేకపోయినా కూడా వాళ్ళు దగ్గరుండి సొంత కొడుకుల్లాగా చూసుకున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది అమ్మ దగ్గర రెగ్యులర్ గా ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ అందరూ కూడా పొద్దున్నుంచి ఉన్నారు, అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల సందర్శనార్థం ఇక్కడ గ్రౌండ్స్ లో, మహారాజా గ్రౌండ్స్ లో అమ్మని ఇక్కడ ఉంచడం జరిగింది. ఉదయం నుంచి 4 నుంచి ఇక్కడ ఫైనల్ రైడ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఒకసారి జానకమ్మ గారి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి చుట్టుపక్కల లొకేషన్ ఒక్కసారి చూపిస్తారా? అభిమానులు పెద్ద ఎత్తున రావటం కూడా మనం చూస్తున్నాం, గమనించవచ్చు. అందరూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు. ఎందుకంటే ఆమెకి తెలుగు స్టేట్స్లోనే కాదు, ఒక కర్ణాటక, ఒక కేరళ, లేకపోతే అటు పక్కన తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు జానకమ్మకి.
అండ్ జానకమ్మ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు కాబట్టి అందరూ ఫ్యాన్స్ కూడా ఆమెని ఒక్కసారిగా చూడాలి, డెఫినెట్గా అమ్మని చూడాలి, ఆమె 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 అందరు చివరి కోరిక ఉంటుంది. డెఫినెట్గా అమ్మని డైరెక్ట్గా ఫస్ట్లో చూడని వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో మంది తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారని కూడా మనకు చెప్తున్నారు. అండ్ అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం కూడా ఉంది చెప్పాలంటే, ఎందుకంటే మీకు తెలిసిందే మైసూరు కొంచెం ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఉంటుంది, పెద్దగా సిగ్నల్స్ కూడా కనెక్ట్ అవ్వవు. అండ్ ఆమె కూడా ఎక్కువ అలాంటి లొకేషన్లో ఉండటానికి ఫస్ట్ నుంచి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఆమెకి ఏంటంటే లాస్ట్ 10 to 15 ఇయర్స్ నుంచి కూడా వాసురావు గారు చెప్పినట్లు కొంచెం దూరంగా, ఇండస్ట్రీకి దూరంగా అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులకు దూరంగా ఉండటం ఆమెకు చాలా ఇష్టం అని ఆయన చెప్పారనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో పాటలు పాడినప్పుడు నేను ఎందుకు ఇక్కడ క్లోజ్గా ఉండాలి, అన్ని ఫంక్షన్స్కి రావాలి అంటే ఏ ఫంక్షన్స్కి ఆమె రారు. ఆమె చాలా నిరాడంబరంగా, చాలా అంటే లైఫ్లో ఆమె ఎప్పుడు కూడా నేను ఇలా బతకాలి, అలా బతకాలి అని ఏం లేదు. చాలా సింపుల్గా ఉండటం నేర్చుకున్నారు. చాలా దూరంగా, ఎక్కువ మంది మనుషులు లేకుండా పక్షులు, చెట్లు, మొక్కలు, అలా ఎక్కువ లైఫ్ను కూడా ఆమె లాస్ట్ ఎక్కువ 10-15 ఇయర్స్ నుంచి లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. జానకమ్మ గారు ఎక్కువ హైదరాబాద్ అండ్ మైసూర్లో కూడా చాలా డీప్ ఫారెస్ట్, ఎవరికి తెలియదు. రీసెంట్గా కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళటం చూసాం. మన పేర్ని నాని గారు, వాళ్ళ వైఫ్ వీణా శ్రీవాణి గారు, ఇలాంటి వాళ్ళు. అంటే లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి అమ్మని అసలు కలవని వాళ్ళు, లేకపోతే అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళని చాలా ఎక్కువ మంది చూసాం. బట్ అలాంటి వాళ్ళల్లో ఎక్కువ మంది నార్మల్ అంటే కామన్ ఆడియన్స్, మాకు దొరికిన అవకాశం, సదవకాశం, ఈ టైంలో మేము అమ్మని చూసే అవకాశం దొరుకుతుంది, అమ్మ గొంతు వినే అవకాశం దొరుకుతుంది, అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి ఎంతోమంది వెళ్ళటం జరుగుతుంది. బట్ నిజంగా జానకి గారు అతను ఏదైతే చెప్పారో చిరంజీవి గారు, కుటుంబంలో ఎవరూ లేనప్పటికి కూడా ఆమెని అభిమానించే అభిమానులు పెద్ద ఎత్తున ఏమాత్రం లోటు లేకుండా అందరూ కూడా ఒక కొడుకు పాత్ర తీసుకొని చాలా పెద్ద ఎత్తున అక్కడ మీరు సందర్శనార్థం చూస్తే అమ్మగారిని నిజంగా ఒక లెజెండరీ సింగర్, ఒక పెద్ద సెలబ్రిటీ చనిపోయినప్పుడు కుటుంబంలో ఎవరు లేకపోయినా మేమందరం ఉన్నామని నిలబడి వాళ్ళందరూ అమ్మగారి ఫైనల్ రైట్స్ అంటే అంత బాగా దగ్గరుండి చూసుకోవడం నిజంగా గ్రేట్. అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళటం చూస్తున్నాము. అండ్ ఫ్లైట్స్ అవైలబిలిటీ లేదు. డెఫినెట్గా ఎవరిని కూడా తప్పుపట్టలేము ఈ విషయంలో. చాలా దూర ప్రాంతం, చెన్నై అయితే అవైలబిలిటీ ఉండేది వెళ్ళేవాళ్ళు, అలాంటిది ఒకే ఫ్లైట్ ఉంది కాబట్టి ఇండస్ట్రీని మనం తప్పుపట్టలేము, ఏ ఇండస్ట్రీని కూడా ఇప్పుడు. సో బెంగళూరు నుంచి అయినా, లేకపోతే తమిళనాడు నుంచి అయినా, లేకపోతే హైదరాబాద్ నుంచి అయినా ఎవరిని కూడా తప్పుపట్టలేము. అందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలలో కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఇప్పుడు 2:30 అవైలబుల్ ఫ్లైట్కి వెళ్తున్నారు, బట్ వాళ్ళు అందలేరు, 4 కలా ఫైనల్ రేట్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఎనీహౌ అమ్మ ఎక్కడున్నా కానీ ఆమె ఆత్మకి మనశ్శాంతి కలగాలని సుమన్ టీవీ నుంచి మా అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి. మేము చూడలేని వాళ్ళందరం కూడా మీ ద్వారా వీడియో కాల్లో అమ్మని మేము చూసే ఒక అవకాశం మాకు కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.